టు జీనీ న్యూస్ స్పెషల్ స్టోరీ. నోటా దేశంలో ఓటర్లందరికీ దీని గురించి పెద్దగా తెలియకపోవచ్చు. తెలిసిన వారిలో కొందరికి మాత్రమే దీనితో పని ఉండొచ్చు. మరికొందరికి ఆ మీట అక్కడెందుకుందో తెలియకపోవచ్చు. అసలు నోటా అంటే ఏంటి? సార్వత్రిక ఎన్నికల్లో నోటా మొదటిసారి ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? అసలు నోటాను ఎందుకు ప్రవేశపెట్టారు? నోటా ప్రయోజనాలు ఏంటి? నోటా చుట్టూ అలుముకున్న వివాదాలు ఏంటి? ఈ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన భారతదేశం సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ మరియు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. 1947 ఆగస్టు 15న ఆధునిక భారతదేశ రాజ్యం ఉనికిలోకి వచ్చింది. అప్పటి నుంచి రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు మరియు వ్యవస్థలో పొందుపరచబడిన సూత్రాల ప్రకారం నిర్ణీత వ్యవధిలో నిష్పక్షపాత ఎన్నికలు జరుగుతున్నాయి. మన భారత రాజ్యాంగం ప్రతి రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్, అసెంబ్లీ, అలాగే భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కార్యాలయాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు భారత ఎన్నికల కమిషన్కు అప్పగించింది. అంటే భారత ఎన్నికల కమిషన్ దిశానిర్దేశంలో మన భారతదేశంలో ఎన్నికలు జరుగుతాయన్నమాట. స్వాతంత్రం అనంతరం కాలక్రమంలో ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరిగింది. ధనబలం, ఖండబలం రాజకీయాలను నేరపూరితం చేయడం, పోల్ హింసలు, బూత్ క్యాప్చర్లు, మతతత్వం, కులతత్వం వీటి కారణంగా ఎన్నికలు ఆహ్లాదకర వాతావరణంలో జరగడం లేదు. ప్రజాస్వామ్యం మనుగడ సాగించడానికి దేశంలో సరైన పాలన కోసం అందుబాటులో ఉన్న ఉత్తమ వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం చాలా అవసరం. అయితే ఈ రోజుల్లో దాదాపుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ ప్రజలు ఆశించే స్థాయిలో లేరు. ఈ అసంతృప్తికి అంకురార్పణే నోటా. ఈ నోటా ప్రవేశం ఎందుకు జరిగింది? రాజకీయాలు అనేవి నానాటికి భ్రష్టు పట్టిపోయాయి, తీసికట్టుగా మారిపోతున్నాయి. ఓటు వేసేందుకు సరైనోడు ఒక్కడూ కనిపించడం లేదు అని విసుక్కుంటూ దేశభక్తి ప్రదర్శించే వారి కోసమే కేంద్ర ఎన్నికల సంఘం నోటాను తీసుకొచ్చింది. ఎన్నికల్లో నిలబడిన వ్యక్తుల్లో మనం ఓటు వేసేందుకు అర్హత ఉన్నవారు ఒక్కరు కూడా లేరని అనుకున్న వాళ్ళు నోటా బటన్ను ప్రెస్ చేస్తారు. ఇంతకీ నోటా అంటే అర్థం ఏంటి? నోటా అంటే పైన నిలబడిన వ్యక్తుల్లో ఎవరు కాదు అని అర్థం. అంటే నన్ ఆఫ్ ది ఎబో అని అర్థం అనమాట. అయితే జాన్, అసలు ఈ నోటా అంటే ఏంటి? అందరికీ వ్యతిరేకంగా లేదా స్క్రాచ్ ఓటు? ఓకే, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో తనకు ఎవరు నచ్చనప్పుడు ఓటరు నోటా బటన్ నొక్కుతాడు. ఓటరు ఎన్నికల్లో ఓటు వేస్తాడు, కానీ ఏ అభ్యర్థికి ఓటు వేయడన్నమాట. దీనివల్ల ఏ అభ్యర్థికి ఆ ఓటు పడదు. ఈ నోటా ఆప్షన్ను ఓటింగ్లో పొందుపరచాలని భారత ఎన్నికల కమిషన్ 2009లో సుప్రీంకోర్టును అభ్యర్థించింది. అయితే అప్పటి ప్రభుత్వం నోటాను వ్యతిరేకించింది. తర్వాత సెప్టెంబర్ 2013లో సుప్రీంకోర్టు నోటా ఆప్షన్ను ఓటింగ్లో పొందుపరచాలని ఈసీకి మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి ఓటరుకు కూడా నోటాకు ఓటు వేసే హక్కు ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. ఏ అభ్యర్థి నచ్చకపోతే నిరభ్యంతరంగా నోటాకు ఓటు వేయొచ్చని సుప్రీం తెలిపింది. దీంతో అప్పటి నుంచి నోటాను ఈవీఎం మిషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, అయితే దేశంలోని రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో నోటా ఎంతగానో దోహదపడుతుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరినీ తిరస్కరించే ఓటర్ల హక్కును సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రధాన ఎన్నికల సంస్కరణలో ఈవీఎంలు, బ్యాలెట్ పత్రాలపై నోటా ఎంపిక ఉండాలని ఎన్నికల కమిషన్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల అనుసారమే ఈవీఎంలలో అభ్యర్థుల జాబితా చివరన నోటా అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఓకే, నోటా ఎంపిక అనేది భారతీయ పోలీసులో క్రమబద్ధమైన మార్పును తీసుకురావడానికి ప్రవేశపెట్టిన ప్రతికూల ఓటు అని చెప్పొచ్చు. ఓట్లు కోల్పోకుండా నిరోధించడానికి నోటా ఎంపిక రాజకీయ పార్టీలను ఎన్నికలకు స్వచ్ఛమైన నామినీలుగా లేదా ఉత్తమ అభ్యర్థులను సమర్పించేలా చేస్తుంది. ఉన్నత నైతిక విలువలు కలిగిన వ్యక్తులు ఎన్నికల్లో గెలుపొందగలరు. ఎందుకంటే నోటా ఎంపిక రాజకీయ పార్టీలను, నేతలను మెరుగ్గా పనిచేయడానికి ప్రేరేపిస్తుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పట్ల ప్రజలు సంతృప్తిగా లేరన్న భావాన్ని నోటా వ్యక్తం చేయగలదు. నోటాకు ఓటు వేయడం రాజ్యాంగం ప్రకారం వాక్ మరియు భావ వ్యక్తీకరణ యొక్క ప్రాథమిక హక్కుగా చెప్పుకోవచ్చు. నోటా కంటే ముందు అభ్యర్థులను తిరస్కరించే హక్కు ఓటర్కి లేదా? నోటా కంటే ముందు కూడా అభ్యర్థులను తిరస్కరించేటువంటి హక్కు ఓటర్లకు ఉంది. పైన ఏది కాదు ప్రవేశపెట్టడానికి ముందు ప్రతికూల ఓట్లను వేయడం ద్వారా తిరస్కరించే హక్కు ఓటర్కి ఉంది. అదే సెక్షన్
49. దీనికోసం ఓటర్లు తమ పేర్లను రిజిస్టర్లో నమోదు చేసి ప్రత్యేక బ్యాలెట్లో ఓటు వేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎన్నికల అధికారి ఒక రిమార్క్ను ఉంచి ఓటర్చే సంతకం చేయిస్తారు. అయితే ఈ రూపం ఓటర్ల గోప్యతకు భంగం కలిగించే ఓటు ప్రకటనగా ఉంది. దీంతో ఈ పద్ధతిని సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా పరిగణించింది. ఈ నేపథ్యంలోనే ఓటర్లకు పూర్తి భద్రత కల్పిస్తూ నోటా విధానాన్ని తీసుకురావాలి అని నిర్ణయించింది. ఓకే, నోటా కంటే ముందు కూడా అభ్యర్థులను తిరస్కరించేటువంటి హక్కు ఓటర్లకు ఉంది. ఓకే, పైన ఏది కాదు ప్రవేశపెట్టడానికి ముందు ప్రతికూల ఓట్లను వేయడం ద్వారా తిరస్కరించే హక్కు ఓటర్కి ఉంది. అదే సెక్షన్ 49(o). దీనికోసం ఓటర్లు తమ పేర్లను రిజిస్టర్లో నమోదు చేసి ప్రత్యేక బ్యాలెట్లో ఓటు వేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎన్నికల అధికారి ఒక రిమార్క్ను ఉంచి ఓటర్చే సంతకం చేయిస్తారు. అయితే ఈ రూపం ఓటర్ల గోప్యతకు భంగం కలిగించే ఓటు ప్రకటనగా ఉంది. దీంతో ఈ పద్ధతిని సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా పరిగణించింది. ఈ నేపథ్యంలోనే ఓటర్లకు పూర్తి భద్రత కల్పిస్తూ నోటా విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఓకే. ఎన్నికల్లో 49(o) చట్టం అంటే ఏంటి? ఎన్నికల నియమావళి 1961లోని 49(o) చట్ట ప్రకారం ఒక ఎలక్టర్ తన ఓటు వేయకూడదనుకుంటే ఫారం 17(a)లోని ఓటర్ల రిజిస్టర్లో ఓటర్ల జాబితాను నమోదు చేసి 49(l)లోని సబ్ రూల్ 1 కింద సంతకం చేసిన లేదా బొటనవేలు ముద్ర వేసిన తర్వాత ఓటు వేయకూడదని నిర్ణయించుకున్న తర్వాత ఫారంలో దాని గురించి ఒక వ్యాఖ్య చేయబడుతుంది. ప్రిసైడింగ్ అధికారి 17(a) మరియు వ్యాఖ్యకు వ్యతిరేకంగా ఓటరు సంతకం లేదా బొటనవేలు ముద్ర తప్పనిసరిగా వేయాలి. ఎందుకంటే మోసం లేదా ఓట్ల దుర్వినియోగం జరగకుండా ఉండేందుకు ఈ విధానాన్ని అనుసరించారు. అయితే ఈ నోటాను భారతదేశంలో మొదటిసారి ఎప్పుడు ఉపయోగించారు? నోటాను భారతదేశంలో 2013లో మిజోరాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నన్ ఆఫ్ ది ఎబో ఎంపికను మొదట ఉపయోగించారు జాన్. అయితే తర్వాత 2013 ఎన్నికల్లో 15 లక్షల మందికి పైగా నోటా ఎంపికను వినియోగించుకున్నారు. అలాగే మధ్యప్రదేశ్లో అయితే 5.9 లక్షలు, రాజస్థాన్లో 5.67 లక్షలు, ఛత్తీస్గఢ్లో 3.56 లక్షల మంది నోటాను వినియోగించుకున్నారు. ఇక గత 6 ఏళ్లలో జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో అంటే 2018, 23 మధ్య కాలంలో ఏకంగా 1.29 కోట్ల మంది ఈ నోటాను ఉపయోగించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు 64,53,652 మంది ఓట్లు వేసినట్టు ADR NEW నివేదిక తెలిపింది. అయితే మొత్తంగా చూసుకుంటే మనము నోటాకు 65,23,975 అంటే 1.06% ఓట్లు వచ్చినట్టు పేర్కొంది. లోక్సభ ఎన్నికల్లో అత్యధికంగా బీహార్లోని గోపాల్గంజ్ SC నియోజకవర్గంలో 51,660 ఓట్లు రాగా అత్యల్పంగా లక్షద్వీప్లో 100 ఓట్లు వచ్చాయి. ఇక 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు అత్యధికంగా 7,49,360 అంటే 1.46% ఓట్లు అధికంగా వచ్చాయి. బీహార్లో అత్యధికంగా 7,06,252 ఓట్లు పోలవగా అయితే ఎస్సీకి ఢిల్లీలో 43,108 ఓట్లు పోలయ్యాయి. 2022లో 5 రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువగా 0.70% మంది అంటే 8,15,430 మంది నోటాకు జై కొట్టారనమాట. అలాగే గోవాలో 10,629 ఓట్లు, మణిపూర్లో 10,349 ఓట్లు, పంజాబ్లో 1,10,308 ఓట్లు. అట్లాగే మనం చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్లో 6,37,304 ఓట్లు పోలవగా ఉత్తరాఖండ్లో 46,840 ఓట్లు వచ్చాయి. 2019 మహారాష్ట్ర ఎన్నికల్లో అత్యధికంగా చూసుకుంటే మనం 7,42,134 ఓట్లు రాగా 2018లో మిజోరాంలో జరిగినటువంటి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అత్యల్పంగా 2,917 ఓట్లు వచ్చాయి. అదే ఏడాది ఛత్తీస్గఢ్ అసెంబ్లీలో జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా 1.98% ఓట్ల షేర్ను నోటా దక్కించుకుంది. అలాగే 2020 ఢిల్లీ అసెంబ్లీకి 2018లో మిజోరాం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అత్యల్పంగా 0.46% ఓట్ షేర్ లభించింది. నోటా భారతదేశంలో మాత్రమే ఆచరణలో ఉందా లేకపోతే అంతర్జాతీయంగా కూడా ఆచరణలో ఉందా? మన భారతదేశంతో పాటు నోటాను పలు దేశాలు అనుమతిస్తున్నాయి. ఈ జాబితాలో కొలంబియా, ఉక్రెయిన్, బ్రెజిల్, ఫిన్లాండ్, బంగ్లాదేశ్, స్వీడన్,
చిలీ, స్పెయిన్, గ్రీస్, బెల్జియం, ఫ్రాన్స్ మరియు యుఎస్ కూడా ఉన్నాయి. అయితే నోటా ప్రయోజనాలు ఏంటి? ఏంటంటారు? నోటా ప్రయోజనాల విషయంకి వస్తే మొదటిది, ఏ అభ్యర్థికి లేదా రాజకీయ పార్టీకి ఓటు వేయకుండా ఓటరుకు స్వేచ్ఛనిస్తుంది. దేశంలోని ప్రతి పౌరుడికి ఓటు వేయడం ప్రాథమిక హక్కు అయినట్టే ఓటు వేయకపోవడం కూడా రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కును నోటా పరిరక్షిస్తుంది. రెండవది, నోటా తప్పుడు ఓటింగ్ అలాగే నకిలీ ఓటర్లను నిరోధిస్తుంది. ఇక మూడో విషయం చూస్తే, నోటాకు ఓటు వేయడం అనేది పూర్తిగా రహస్య ప్రక్రియ. ఇది ఏ రాజకీయ పార్టీకైనా ఓటు వేయడానికి సమానం. కాబట్టి రాజకీయ ప్రాబల్యం ఉన్నటువంటి నిర్దిష్ట ప్రాంత ఓటర్లు తమ నోటా ఓటు వేసేటప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక నాలుగో విషయానికి వస్తే, ఓటు వేయకపోవడం ద్వారా ప్రజలు ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి పట్ల తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే అధికారం దక్కుతోంది. నోటాతో ప్రతికూలతల యొక్క విషయానికి వస్తే, నోటాకు అత్యధిక ఓట్లు వచ్చినప్పటికీ అత్యధికంగా గెలిచిన రెండో పార్టీ అధికార పార్టీ అవుతుంది. రెండో విషయానికి వస్తే, నోటా కొన్నిసార్లు ఓట్ల వృధాకు దారితీస్తుంది. ఎందుకంటే అభ్యర్థికి ప్రాధాన్యత ఇవ్వడం ఎవరిని ఎన్నుకోకుండా ఎన్నికల్లో గెలిచే అవకాశాలను పెంచుతుంది. అసలు నోటాకి ఎక్కువ సీట్లు వస్తే ఏం జరుగుతుందంటారు? మన దేశంలో నోటాకు అత్యధిక ఓట్లు వచ్చినప్పుడు రెండవ స్థానంలో ఉన్న అభ్యర్థిని విజేతగా పరిగణించడం అవుతుంది. అందువల్ల అత్యధిక ఓట్లు వచ్చినప్పటికీ భారతదేశంలో నోటా ఓటింగ్ ఎన్నిక వ్యవస్థపై అసలు ప్రభావం చూపలేదు. మరో మాటలో చెప్పాలంటే నోటాకు ఎన్నికల విలువ లేదు. అయితే నోటాకు అత్యధిక ఓట్లు వస్తే మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని అశ్విని కుమార్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. నోటా వల్ల అభ్యర్థులకు నష్టం లేదా? నష్టం లేదా అంటే, నోటా వల్ల అభ్యర్థులకు వచ్చిన నష్టం ఏమీ లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే నోటాను ఉపయోగించడం వల్ల అభ్యర్థులు ఆ ఎన్నికల్లో గెలవకుండా మాత్రం ఓటరు ఆపలేడు. అంటే ఓటరుకు అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసే హక్కు ఉంది, కానీ అభ్యర్థి ఆ ఎన్నికల్లో గెలవకుండా నోటాకు ఓటు వేసి ఆపలేడు. నోటాకు వేసే ఓట్లను ఎన్నికల కమిషన్ లెక్కిస్తుంది, కానీ వాటిని ఇన్వాలిడ్ ఓట్ల కిందికి లెక్కిస్తుంది. దానివల్ల నోటాకు ఓటు వేసినా ఎన్నికల ఫలితాలను నోటా ఓట్లు ప్రభావితం ఏ మాత్రము చేయలేమని చెప్పుకోవాలి. ఉదాహరణకు, ఎన్నికల్లో పోలైన 100 ఓట్లలో 99 ఓట్లు నోటాకు పడి ఎక్స్ అనే అభ్యర్థికి ఒక ఓటు పడినా ఎక్స్ అనే అభ్యర్థి ఆ ఎన్నికల్లో గెలిచినట్టే లెక్క. ఎందుకంటే ఒక్క వ్యాలిడ్ ఓటుతో ఆ అభ్యర్థి గెలుస్తాడు కాబట్టి. మిగతా 99 ఓట్లను ఇన్వాలిడ్ ఓట్లుగా ఈసీ పరిగణిస్తుంది. మరి నోటా ఓట్లను పరిగణించినప్పుడు ఇంకా ఓట్లు వేయడం ఎందుకు? ఈ డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. అయితే నోటా వల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరు తమకు ఇష్టం లేదని ఓటరు నోటా ద్వారా చెప్పుకోవచ్చు. ఇది మరో రకంగా పోలింగ్ శాతాన్ని పెంచుతుంది. సాధారణంగా కొంతమందికి ఏ అభ్యర్థి నచ్చకపోతే ఓటేయరు, కానీ నోటా వల్ల అభ్యర్థులు నచ్చకపోయినా వెళ్ళి నోటాకు ఓటేసి వస్తున్నారు. అంటే ఓటర్లు ఈ నోటాకు ఎంతో కొంత ప్రభావితం అవుతున్నారు, పోలింగ్లో భాగస్వామ్యం అవుతున్నారు. దీనివల్ల ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది. బోగస్ ఓట్లను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఓటేయని వాళ్ళ పేరుతో కొంతమంది దొంగ ఓట్లు వేస్తుంటారు. నోటాతో వాటిని కూడా తగ్గించవచ్చు. నెగిటివ్ ఓటింగ్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల్లో కొంత మార్పును తీసుకువస్తుందని, అది సరైన అభ్యర్థులు పోటీకి దిగేలా చేస్తుందని మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పి సదాశివం తెలిపారు. ఇక నోటాకు ఓటు ఎలా వేయాలి? నోటాకు ఓటు ఎలా వేయాలంటే, ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన ఈవీఎంలలో అభ్యర్థులందరి తర్వాత చివరి నోటా ఆప్షన్ ఉంటుంది. నోటా ప్రవేశపెట్టక ముందు ఏ అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేని ఓటర్లు ఎవరైతే ఉంటారో ప్రిసైడింగ్ అధికారి దగ్గరికి వెళ్ళి ఏ అభ్యర్థికి తను ఓటు వేయదలుచుకోవట్లేదు అని వెల్లడించేవాళ్ళు. దీంతో ప్రిసైడింగ్ ఆఫీసర్ రిజిస్టర్లో ఆ ఓటర్ పేరు రాసుకొని సంతకం తీసుకుంటాడు. కాకపోతే అది చాలా మందికి తెలియదు. ఇప్పుడున్న నోటా ఆప్షన్తో ఈజీగా నెగటివ్ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అయితే నోటా వాడకంపై ప్రస్తుతం ఎలాంటి చర్చ జరుగుతుంది? దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు ఎన్నికల్లో నోటా ఆప్షన్ ఉంచేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. దీని ప్రకారం ఆయా ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు నోటాను కూడా ఓ ఆప్షన్గా ఉంచుతారు. అంటే పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే నోటా ఆప్షన్కు ఓటేసే అవకాశం కల్పించారు. ఇప్పటికే పలు చోట్ల దీన్ని విస్తృతంగా వాడుతున్నారు కూడా.
చాలా ఎన్నికల్లో అభ్యర్థులు సాధించిన ఓట్ల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వస్తున్న పరిస్థితి. అవును. దీంతో సుప్రీంకోర్టులోనూ దీనిపై పిటిషన్లు దాఖలయ్యాయి. ఇలా అభ్యర్థుల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నికను రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును పిటిషనర్లు కోరారు. ఏదైనా ఎన్నికల్లో అభ్యర్థులు సాధించిన ఓట్ల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే సదరు ఎన్నికను రద్దు చేయాలన్న పిటిషన్లపై తమ అభిప్రాయం చెప్పాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. లాయర్ అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిల్ను విచారించిన సుప్రీం చీఫ్ జస్టిస్ బాబ్డే, జస్టిస్ వి రామసుబ్రమణియంతో కూడిన ధర్మాసనం ఈ నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అయితే నోటా పిల్పై సుప్రీంకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసిందంటారు? సుప్రీంకోర్టు ఎన్నో కీలక వ్యాఖ్యలను చేసింది. అయితే ఎన్నికల్లో అభ్యర్థులు సాధించిన ఓట్ల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే సదరు ఎన్నికను రద్దు చేయాలి అన్న నిర్ణయం కీలకమైనది అయినప్పటికీ దీని ప్రభావం అసెంబ్లీ, పార్లమెంట్లలో ప్రభుత్వాల ఏర్పాటుపై ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసులో లాయర్ అశ్విని ఉపాధ్యాయ్ తరఫు వాదించినటువంటి మరో లాయర్ మేనకా గురుస్వామి నోటా గురించి వాదిస్తూ ఈ ఆప్షన్ వచ్చాక కూడా పార్టీలు మచ్చలేని అభ్యర్థులను బరిలో నిలిపే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని వివరించడం జరిగింది. దీంతో ఎన్నికలపై నోటా ప్రభావం లేకుండా పోతుందన్నారు. ఓటర్లు అభ్యర్థులను తిరస్కరించి నోటాకు ఎక్కువ ఓట్లు వేసినా ఆ తర్వాత ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించడం న్యాయం కాదని ఆమె వాదించారు. ఏపీఎస్సీసీకి హైకోర్టు నోటీసులు అనేవి ఎందుకు జారీ చేసింది? నోటాపై సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఏపీ హైకోర్టులో మరో కీలక పిటిషన్ దాఖలైంది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో పిటిషనర్ తాజాగా ఏపీలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క అభ్యర్థి ఉన్నారన్న కారణంతోనే నోటా వాడకుండా ఏకగ్రీవంగా ప్రకటించడాన్ని తప్పుపట్టారు. చిత్తూరు పీపుల్స్ యాక్షన్ కమిటీ తరపున దాఖలైన ఈ పిటిషన్ను విచారించిన సీజే జస్టిస్ అరూప్ గోస్వామి, జస్టిస్ ప్రవీణ్ కుమార్ ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఓటరు పాల్గొనకుండా ఏకగ్రీవ ఎన్నికలను ప్రభుత్వం ప్రోత్సహించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నోటాపై ఓటర్ల తుది ఆలోచన జీడీ న్యూస్ ప్రత్యేకంగా మీకు అందిస్తోంది. ఓటు వేయడం ఒక దేశ పౌరుని ప్రధాన బాధ్యత. అలాగే నోటా అనేది ప్రతి పౌరునికి ప్రాథమిక హక్కు. అది నోటా లేదా ఏ రాజకీయ పార్టీ అయినా మనలో ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహనతో సరైన తీర్పుతో ఓటు వేయాలి. అప్పుడే మన ప్రతినిధులు నైతికంగా, మేధోపరంగా ఉన్నతంగా ఉండే దేశం మనకు లభిస్తుంది. పరిపాలన గొప్పగా ఉన్నప్పుడే దేశం పురోగమిస్తుంది. మరి వచ్చే ఎన్నికల్లో ఎంతమంది నోటాను వినియోగించుకుంటారు అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఓటు హక్కుపై ప్రస్తుత యువతకు పూర్తి అవగాహన ఉండడం, పోటీ చేస్తున్న రాజకీయ నాయకుల గురించి అంతా తెలిసి ఉండడంతో నోటా నొక్కేందుకు చాలా మందిలో ఆసక్తి ఉంది. మరి వచ్చే ఎన్నికల్లో నోటా ఎలాంటి ప్రభావం చూపనుందో, నోటాకు ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎందుకు పడ్డాయి, ఇలాంటి విశ్లేషణను రెండవ భాగంలో చర్చించుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. చూస్తూనే ఉండండి G9 న్యూస్. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం. జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.